సో నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా వెంటనే మన పోరగాళ్ళు అయితే వచ్చారు. హాయిరా, ఎక్కడికైనా వచ్చారు? ఈయనేనా? ఈ స్కూల్ లేదా ఈరోజు? హాలిడేనా? ఓకే, ఎంజాయ్. అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. 17th జూలై మార్నింగ్ అప్డేట్స్ ఏమున్నాయి, ఏం కథ మొత్తం అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాము. అండ్ ఇంకా మన ఫెస్టివల్ 52 days మాత్రమే ఉంది. అండ్ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి కదా. సో మేబీ ఈరోజు అయితే రిలీజ్ చేస్తుండొచ్చు. సో రిలీజ్ చేసే అప్డేట్ కూడా మీకు అందించేస్తా. అండ్ నిన్న మార్నింగ్ అప్డేట్ అయితే మనం వచ్చినండి, అండ్ ఈవినింగ్ అప్డేట్ అయితే రాలేదు, ఎందుకంటే మా బుడ్డంది బర్త్డే ఉండే కాబట్టి. సో ఈవినింగ్ రాలేదు. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఇప్పటి వరకు మన వెల్డర్స్ ఏమేమి పని చేశారు అన్నది పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాము. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చిలవై చూద్దాం పదండి. ఇంకా నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. 17th జూలై మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా మన ఫెస్టివల్ 52 days మాత్రమే ఉంది. సో ఇది మన బడా గణేష్ దగ్గర మార్నింగ్ వ్యూ ఇది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 7:30 అయితే అవుతుంది మార్నింగ్. అండ్ మన కార్పెంటర్స్ అయితే ఏం పని అయితే చేయట్లేదు. సో వాళ్ళైతే మొన్న ఇంటికి పోయినుండే కదా. సో ఇంకా 2 daysలో మేబీ వాళ్ళు రావచ్చు. సో మనం చూసుకోవచ్చు 75 అడుగుల భారీ షెడ్ ఈసారి అయితే మన బడా గణేషునికి అయితే వేసారు. అండ్ 70 అడుగుల మట్టి గణేషుని అయితే చేయబోతున్నారు. అండ్ శ్రీ సప్తమహా గణపతి రూపంలో అయితే మనకి ఈసారి గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. సో మనకు నిన్న మనం మార్నింగ్ వచ్చినాం కదా అప్డేట్ చేయడానికి. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఇప్పటి వరకు మన వెల్డర్స్ ఏమేమి పని చేశారు అనేది కవర్ చేద్దాం. నిన్న ఈవినింగ్ అప్డేట్ రాలేదు, చిన్న మా బుడ్డొంది బర్త్డే ఉండే కదా. సో అందుకోసం అయితే రాలేదు. సో మ్యాక్సిమం నిన్న ఈవినింగ్ కూడా పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు. చూద్దాం ఇప్పుడు. సో మన గణేశులకు సంబంధించిన ఫేస్ మేకింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ మనకు స్వామివారి స్టేజ్కి ఏమన్నా అప్డేట్ ఉందా చూద్దాం. సో ఇది నిన్న మార్నింగ్ అప్డేట్లోనే చూసినాం అనుకుంటాం మనము. ఇక్కడ ముంగట జాలి కొట్టిరు కదా. సో ఎక్స్టెండ్ చేసిన రాడ్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మన లిఫ్టింగ్ పోల్ ఉంది కదా. సో పోల్ కనబడకుండా సో ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకురు. సో ఇది నాకైతే గుర్తులేదు. సో నిన్న చూపెట్టినాం అనుకుంటా. సో మేబీ నిన్న లేకుంటే ఇది ఒక అప్డేట్ అనుకోవచ్చు. సో మొత్తం అయితే జాలీలు అయితే కొట్టేసారు. ఐ మీన్ సన్న రాళ్ళు, ఇంకా జాలి కొట్టేది సన్న రాళ్ళు చూడండి. పైన స్వామివారి పీఠాన్ని కూడా మొత్తం సన్నది రాళ్ళు అండ్ పొడుగున అడ్డం అయితే కొట్టేసారు. ఇంకా మనకు పైన అయితే ఇంకా అన్నవాళ్ళు వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. చూడండి, వర్క్ అయితే ఇంకేం స్టార్ట్ చేయలేదు. అండ్ ఇంకా ఫేస్ మేకింగ్లో ఎంతవరకు వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చినట్టుంది స్వామివారి ఫేస్ మేకింగ్, చూసుకోవచ్చు. అండ్ ఇది మెడ భాగం. సో ఇది మెడ అండ్ ఇది స్వామివారి తొండం. సో సగం వరకు వచ్చింది చూడండి. సో మళ్ళీ ఇట్లా పొడుగులు ఉంటుంది ఈసారి స్వామివారి తొండం. నేను చూసిన ఆల్రెడీ స్వామివారి ఇమేజ్. సో చాలా బాగుంది సార్ మన గణేశుడు. అండ్ ఇక్కడ కన్నులు వస్తాయి చూడండి. సో ఇక్కడ ఇది కన్నులు వచ్చే స్పాట్. అండ్ ఇదంతా ఫేస్ భాగం. ఇది కిరీటం, ఇది ఫేస్. అండ్ ఇక్కడ కన్నులు వస్తాయి చూడండి, ఈ ప్లేస్లో కన్నులు వస్తాయి. సో చాలా పెద్ద ఉంది స్వామివారి కిరీటం కూడా చూడండి. సో చాలా హెవీగా ఉంది. సో బొజ్జ ఎట్లయితుందో ఇక్కడ, సో మన స్వామివారి బొజ్జ రూపం మెయిన్ బాడీ ఎట్లయితున్నదో సో దానికి తగ్గట్టే సో మన స్వామివారి ఫేస్ కూడా రెడీ చేసి. సో చాలా పెద్ద ఉంది ఫేస్. సో ఇంకా అండ్ ఈ ఫేస్కి సంబంధించిన బ్యాక్గ్రాఫ్ సో ఇక్కడ కూడా చూడండి. సేమ్ కిరీటం వెనకాల బ్యాక్గ్రాఫ్ అనమాట. సేమ్ మన ఈ ఫేస్ ఎట్లయితే ఉందో సేమ్ ఇది ఇట్లనే రెడీ చేసుకురు. ఇట్లా రెడీ చేసుకొని మనకు ఈ ఫేస్ అనేది అవుట్పుట్ ఇట్లా వచ్చేసింది. సో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీని వెనకాల ఫిక్స్ చేస్తారంట బ్యాక్గ్రౌండ్. ఇది సో మిగతా ఫేస్లు ఇక్కడ ఉన్నాయి చూడండి. మిగతా 6 ఫేసులు ఇక్కడ ప్రజెంట్ అయితే 4 ఉన్నాయి. సో 4 ఫేసులు ఇక్కడ ఉన్నాయి. అండ్ అక్కడ కొన్ని ఫేసులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఫేసులు ఉన్నాయి. సో ఇది అండ్ అన్న వాళ్ళు అయితే ఇంకా ఫేస్లకు సంబంధించిన వారికి అయితే చేస్తున్నారు. సో పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు. సో ఇదే ఈరోజు మన మార్నింగ్ అప్డేట్స్లో చూడాల్సినవి. అండ్ ఇంకా అటు సైడ్ ఏమన్నా రైట్ సైడ్లో ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయేమో చూద్దాం. మేబీ ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
మరి మేబీ చూడాలి రిలీజ్ చేస్తారా లేదనేది. అండ్ ఇక్కడ కొన్ని రాడ్స్ అయితే కట్ చేసుకున్నారు చూడండి. ఇవి రాడ్స్ కట్ చేసుకున్నారు. మరి ఈ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ కోసమే అనుకుంటా. చూడండి ఇక్కడ మనకు కొత్తగా అప్డేట్ అయితే ఏం లేదు. నిన్న మనం మార్నింగ్ అప్డేట్లో వచ్చినప్పుడు ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఉంది. కొత్త అప్డేట్ అయితే ఏం లేదు. రైట్ సైడ్ షెడ్లో సో ఇది మనకు మీ అందరికి తెలుసు కదా, డొనేషన్ కౌంటర్ ఇది. సో మన గణేషన్కి మీరు ఎవరన్నా చందాలు ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ వచ్చి చందాలు ఇవ్వచ్చు. కౌంటర్ కూడా పెడతారు ఇక్కడ. అండ్ కమిటీకి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. అండ్ గూగుల్ పే, ఫోన్పే సంబంధించిన నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ వ్యూ అయితే ఇట్లుంది మన బడా గణేష్ దగ్గర. హాయ్. సో ఇది అండ్ ఈ పని అయితే చేస్తారు మనలు. సో మేబీ ఈరోజు సాయంత్రం లోపు మన గణేషుని మెయిన్ బాడీ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. చూడాలి. బాడీ ఫిక్స్ అయిపోయిందంటే మనకు ఇక వర్క్ అనేది ఇంకా స్పీడ్ అవుతుంది. సో మళ్ళీ వాళ్ళు పైనుంచి చేసుకుంటూ వస్తారు అన్నవాళ్ళు. సో బాడీ వన్స్ ఫిక్స్ అయిపోతే వాళ్ళు మొత్తం సపోర్టింగ్ కట్టెలు కట్టుకుంటారు. అండ్ పైనుంచి అన్నీ మొత్తం ఒక్కొక్క పార్ట్ సెట్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ నడుము భాగం ఉంది కదా, సో నడుము భాగం నుంచి మెడ భాగం ఏదైతే ఉందో అది సెంటర్లో ఫిక్స్ చేస్తారు. అది ఫిక్స్ చేసిన తర్వాత కాళ్ళు సెట్ చేస్తారు. కాళ్ళు సెట్ చేసిన తర్వాత చేతులు, మళ్ళీ ఫేసు అండ్ పైన పాములు ఇట్లా అన్నీ సెట్ చేసుకుంటా వచ్చేస్తారన్నమాట. అన్న వాళ్ళకైతే టైం లేదు. సో ఈ మంత్ ఎండింగ్ వరకైతే వాళ్ళకు టార్గెట్ ఇచ్చారు వెల్డింగ్ పని మొత్తం ఫినిష్ అవ్వాలని. మరి చూడాలి ఇంకా. అండ్ ఈరోజు 17th, ఇంకా మనకి ఎంత టైం అయితే లేదు. మనకు ఫేస్ దగ్గర అయితే అన్న ఇప్పుడు వెల్డింగ్ చేస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మన స్వామివారిది లెఫ్ట్ సైడ్ కన్ను వస్తుంది అండ్ అక్కడ రైట్ సైడ్ కన్ను వస్తుంది. సో మీకు నేను కొంచెం పైనకి ఎక్కి చూపిస్తున్నా చూడండి మన గణేశుడు ఫేస్. సో ఇట్లుంది పైనుంచి టాప్ యాంగిల్. సో నాగబాబు అన్న అయితే చిన్నగా ఇట్లా రాడ్స్ అయితే కట్ చేసుకుంటున్నాడు చూడండి. ఇక్కడ పెడుతుంది మొత్తం ఆ షేప్ ఏదైతే ఉంటుందో రాడ్ షేప్ అనేది కొట్టుకుంటేనే వాళ్ళు తీసుకొస్తున్నారు ఫైనల్ అవుట్పుట్. చూడండి మొత్తం ఒక కట్టెని వంపినట్టు వంపేస్తుంది. గ్రేట్ అసలు. ఇది ఒక హార్ట్ వెల్డింగ్ అనేది చూడండి. మొత్తం ఇట్లా వస్తుంది. ఇక మన గణేషన్ బాడీ ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం సుత్తలతోటి కొట్టుకుంటూనే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది తీసుకొస్తున్నారు. సో పాపం కొట్టి వాళ్ళ చేతులు కూడా మొత్తం బొగ్గలు వస్తున్నాయి. సో ఇది ఇట్లా సపరేట్ రాడ్స్ ఇట్లా కట్ చేసి ఏమని ఇట్లా వంపుకొని సో షేప్ అనేది అవుట్పుట్ తీసుకొచ్చి ఇట్లా వెల్డింగ్ చేస్తున్నారు. సో ఇందాక ఈ అన్న అయితే మనకు ముంగట కొడుతుండే రాడు. సో అదే ఈ సన్న రాడు చూడండి. సో ఇట్లా సో మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు అయిపోతుండొచ్చు. అండ్ బాడీని కూడా ఫిక్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మెయిన్ పోల్కి. చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అప్డేట్లో మన బడా గణేషన్ దగ్గర అన్నవాళ్ళు చేస్తున్న వర్క్ అయితే ఇది. సో మళ్ళీ ఈవినింగ్ అప్డేట్ లేకుంటే పోస్టర్ రిలీజ్ చేస్తే కనుక మళ్ళీ అప్డేట్ కూడా మీకు నేను ఇస్తానమాట. సో ఇది నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. బాయ్. జై బోలో హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై గణేష.